స్తోత్రం మెస్సియా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. సామెతల గ్రంథము 1:33 గనుక దేవుడిలారా, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ దినం నీవు దేవుని ఉపదేశములను అంగీకరిస్తున్నావా? దేవుని ఇచ్చిన మన కట్టడలను, విధులను, ఆజ్ఞలను, ఉపదేశములను అంగీకరించి వాటిని పాటిస్తున్నావా? మరి దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా ఉపదేశములను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. గనుక దేవుడిలారా, మనము దేవుడి ఉపదేశములను, ఆజ్ఞలను, విధులను, కట్టడలను మనం అంగీకరించి వాటిని అనుసరించే వారిగా ఉంటే మనం సురక్షితంగా నివసిస్తామని తెలియజేస్తుంది దేవుడిలారా. కనుక విశ్వాసం కలిగి ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులుంటే వారందరినీ స్వస్థపరచండి. మరి ఈ దినం ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వారందరిని ఆశీర్వదించండి. అనేకమైన పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సహాయం చేయండి. మరి మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వారందరినీ సమాధానపరచండి. ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న వారందరినీ కూడా సమాధానపరచండి. ఎంతోమంది సేవకులు ఉన్న సంఘాలు ఉన్నాయి, వారందరినీ కాచి కాపాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గనుక దేవుని ద్వారా ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.